ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కు స్వాగతం. వేలాది మంది యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక భీకర యుద్ధభూమి మధ్యలో ఒకే ఒక్క ధ్వని మొత్తం వాతావరణాన్ని మార్చగలదా? ఖచ్చితంగా మార్చగలదు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో పాండవుల వైపు నుండి వెలువడిన ఆ శంఖారావాలు కేవలం యుద్ధానికి పిలుపులు మాత్రమే కాదు, అవి ఆత్మగౌరవానికి, దైవిక శక్తికి ప్రతీకలైన గర్జనలు. ఒక పెద్ద వాద్యబృందాన్ని ఊహించుకోండి. అందులోని ప్రతి వాద్యం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అదేవిధంగా పాండవ వీరులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు ఆకాశం కంపించింది. కౌరవ సైన్యం సృష్టించిన గందరగోళానికి భిన్నంగా ఇక్కడి ధ్వని స్పష్టమైన అధికారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించింది. ఈ అద్భుతమైన దృశ్యం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటి? ఆ శంఖాల పేర్లు ఎలాంటి జీవిత పాఠాలను తెలియజేస్తాయి? ఈరోజు మనం ఈ అంశాలను లోతుగా అన్వేషిద్దాం. భగవద్గీతలోని ఈ శ్లోకం ఆ భయంకరమైన దృశ్యాన్ని ఈ విధంగా వర్ణిస్తోంది. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. అంటే హృషీకేశుడు పాంచజన్యాన్ని, ధనంజయుడు దేవదత్తాన్ని మరియు భీకర కార్యాలు చేసేవాడైన వృకోదరుడు గొప్ప పౌండ్రశంఖాన్ని ఊదాడు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తన పాంచజన్య శంఖాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. అయితే భయంకరమైన పరాక్రమాలకు పేరు పొందిన అపార శక్తిమంతుడైన భీముడు వైభవోపేతమైన గొప్ప పౌండ్రశంఖాన్ని ఊదాడు. శ్రీకృష్ణునికి ఉపయోగించిన హృషీకేశ అనే పదానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. హృషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే అధిపతి. అందువల్ల ఆయన మన మనస్సుకు మరియు ఇంద్రియాలకు సర్వోన్నత ప్రభువు. మనం మన ఇంద్రియాలను నియంత్రించడానికి కష్టపడుతున్నప్పుడు మనలోని కృష్ణుణ్ణి, అంటే మన జ్ఞానాన్ని మేల్కొలపడం ద్వారా మనం కూడా ఏ యుద్ధంలోనైనా గెలవగలమని ఈ పదం స్పష్టం చేస్తోంది. అర్జునుణ్ణి ధనంజయుడు అని సంబోధించారు, అంటే సంపదను జయించినవాడు అని అర్థం. అయితే ఇక్కడ సంపద అంటే కేవలం భౌతిక ఐశ్వర్యం మాత్రమే కాదు, జ్ఞానం మరియు ఆత్మవిశ్వాసమనే సంపద కూడా. అర్జునుడు తన దేవదత్త అనే శంఖం ద్వారా తాను కేవలం ఒక యోధుడిని మాత్రమే కాదని, ఒక దైవిక ప్రయోజనానికి సాధనమని ప్రకటించుకున్నాడు. భీముడు ఊదిన పౌండ్రం అతని అపరిమితమైన బలానికి నిదర్శనం. భీముణ్ణి వృకోదరుడు అని పిలిచేవారు, అంటే తోడేలు వంటి ఆకలి ఉన్నవాడు అని అర్థం. కాని ఇది కేవలం ఆహారంపై ఆకలి కాదు, అది అధర్మాన్ని అంతం చేయాలనే ఆకలి. మన జీవితంలో ఏదైనా సాధించాలంటే భీముడు ప్రదర్శించినటువంటి పట్టుదల మరియు ఆకలి మనకవసరం. ఈ శంఖారావాలు వినబడగానే శత్రు సైన్యంలో ఒక అజ్ఞాత ప్రకంపన మొదలైంది. దీనిని నిజ జీవితానికి అన్వయించుకుంటే మన ఆలోచనలే మన శంఖారావాలు. మీరు మీ మనస్సు యొక్క ఇంద్రియాలపై హృషీకేశుణ్ణి మారినప్పుడు మీరు చేసే ప్రతి చర్యలోనూ స్పష్టత ఉంటుంది. మనం అర్జునుని వలె ధైర్యం, భీముని వలె కర్మను పెంపొందించుకోవాలి. విజయం కేవలం ఆయుధాలలోనే కాదు, మన స్ఫూర్తిలోనూ, మనం పలికే పిలుపులోనూ ఉంటుంది. మీ జీవిత యుద్ధంలో మీరు ఊదవలసిన శంఖం మీ ఆత్మవిశ్వాసమే. ఆ ధ్వని ఎంత ప్రతిధ్వనిస్తే మీ అడ్డంకులు అంత త్వరగా పారిపోతాయి. శ్రీకృష్ణుడు తన ఇంద్రియాలపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉన్నట్లే మనం కూడా యుద్ధంలోకి ప్రవేశించే ముందు మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ముగింపులో కృష్ణుడు మరియు పాండవులు ఊదిన శంఖారావం ధర్మస్థాపన కోసమే. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను జయించడానికి మనం కూడా స్పష్టమైన యుద్ధ నినాదాన్ని పలకాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ జీవితంలో మీరు ఏ భయాన్ని జయించాలనుకుంటున్నారో మరియు మీ విజయ శంఖం పేరు ఏమిటో కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ప్రతి క్షణం ఒక కొత్త యుద్ధం. ఆ పోరాటంలో విజయం సాధించడానికి అవసరమైన స్ఫూర్తి కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షాత్తు హృషీకేశుని మద్దతుతో మీరు చేపట్టే ప్రతి పోరాటంలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. సత్యాన్ని విశ్వసించండి, మీ యుద్ధ నినాదాన్ని వినిపించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.